తిరుపతిలో ఈవీఎంలు భద్రపరిచిన చోట, అక్కడ స్ట్రాంగ్ రూముల దగ్గరికెళ్ళి చంద్రగిరి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వాళ్ళ అనుచరులను వేసుకొని అక్కడికి పోతే వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే విధ్వంసకాండ జరిగింది. అక్కడ విధ్వంసకాండ జరిగితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ పులివర్తి నాని చౌదరి అంటారు ఆయన అంటారు ఇదంతా కడప కల్చర్ ఇక్కడికి తెచ్చేశారు తిరుపతికి చంద్రగిరికి అని. పల్నాడు దగ్గర టీడీపీ వాళ్ళు విచ్చలవిడిగా వెళ్ళి వైసీపీ ఆఫీస్గా నిప్పు పెట్టి కార్యకర్తలను ఇళ్లలో నుంచి కొట్టి లాక్కొచ్చి కొందరు ఊర్లో తిరిగి పారిపోయేటట్లు అన్ని దాడులు చేసి ప్రతిగా ఎక్కడైనా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని కనుక డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే, కౌంటర్ అటాక్ ప్రయత్నం చేస్తే అప్పుడు అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు అంటారు ఇదంతా కడప కల్చర్ అని. నర్సన్నపేటలో నర్సన్నపేట అయ్యన్న పాత్రుడు పోటీ చేసి అక్కడ ఏమంటారు వీళ్ళు దుశ్శాసన పర్వం చేసి విచ్చలవిడిగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే ఎక్కడైనా కనుక వైసీపీ వాళ్ళు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కడప కల్చర్ ఇక్కడికి తెచ్చేశారు అంటారు. కడప కల్చర్ ఇక్కడికి తెచ్చేసి మీ బతుకులు చేయడా మీరు కొట్టుకొని మీరు కొట్టుకు సత్తు చిల్లరగా చేస్తూ దుశ్శాసన పర్వాలు చేస్తూ నోటికి ఏదొస్తే అది పెంట నోరు వేసుకొని బుద్ధి పెట్టి మాట్లాడుకొని మళ్ళీ క్యాజువల్గా కడప కల్చర్ మనం కొన్ని అనలేము. కానీ కొందరు అంటూ ఉన్నారు అనకాపల్లి నుంచి పోటీ చేసింది ఎవరమ్మో మొగుడు అని. నేను అటువంటి భాష వాడను కానీ అంటూ ఉన్నారు. ఏలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసింది ఎవరమ్మో మొగుడు అని అడుగుతున్నారు. నాకేం తెలుసు, నెటిజన్స్ అడుగుతున్నారు. కడప కల్చర్ కడపలో ఏదైనా జరిగినాయారా గొడవలు? కడపలో ఎక్కడైనా కొట్టుకుంటున్నారా? కడపలో ఏదైనా పెంటనోరులు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారా? మీరు కొట్టుకొని విషయం దాగి పెంట దీని కడప మీద కక్కుతారేంట్రా? మీరు పెంట దీని కడప మీద కక్కుతారేంటి? తింటున్నది పెంట మీరు, తాగుతున్నది విషయం మీరు, కక్కేది మాత్రం ఎక్కడ కక్కుతారా? మేళలో గక్కిసామండి కడప అంటే ఇది ఒక కల్చర్ అంట. తెలుసా ఇలా కల్చర్ ఏందని? రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక వాళ్ళని ఏదో ఇంకా హింసావాదులుగా మరో రకంగా చిత్రీకరించే చెత్త మనుషులు కొందరు సినిమా ఎదవల వల్ల, కొందరు మీడియా ఎదవల వల్ల ఈ విధంగా చిత్రీకరణ స్టార్ట్ అయ్యి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు పెంట తింటారు, కడప మీద కక్కుతారు. వీళ్ళు విషయం తాగుతారు, కడప మీద కక్కుతారు.